డిసెంబర్ 7వ తారీఖు రోజు బంద్ ప్రకటించుకున్నారు కదా, అది ఉందా లేదా? లేదండి, వీళ్ళు బంద్ చేద్దాం అనుకున్న ఇప్పటికే బండ్లు సరిగా దందాలు అవుతాలో ఏమైతాలో, ఇప్పటికే రోడ్ల మీద పెట్టుకుని ఏడబడతాడ బండ్లు పెట్టుకున్నట్టు అవుతుంది. ఇప్పటికే గవర్నమెంట్ ఫ్రీ బస్సులు పెట్టి మేము ఇప్పటికే దందా లేదు, కనీసం రోజుకు 300 తీసుకుని లేని పరిస్థితిలో ఉన్నాము. ఇలా బంద్ పెట్టుకుంటూ పోతే ఇప్పుడు నడుస్తలేదు. ఖచ్చితంగా యథావిధిగా బండ్లు ఎప్పటిలాగానే బండ్లు నడుస్తాయి. బంధువులు అనేది ఆప్షన్ అయితే ఏం పెట్టట్లేదు. అందరు కొనసాగిస్తామని. ఇప్పుడు మీకున్న సమస్యల గురించి గత ప్రభుత్వంలో ఎవరికైనా విన్నవించుకున్నారా? ఈ ప్రభుత్వమే మీకు కూడా ఏదో ఒకటి చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుంది, కానీ ఇంతవరకు మమ్మల్ని పట్టించుకున్నది ఎవ్వరు పట్టించుకోలే. చెప్పారు అది చేస్తాం ఇది చేస్తాం అని అన్నుడి వరకే మాటలు తప్ప వాళ్ళ స్వార్థాల గురించి మాట్లాడారు తప్ప మా ఆటోలకు సంబంధించిన డ్రైవర్లకు సంబంధించింది చాలా మంది చనిపోయారండి. చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. బస్సులు ఫ్రీ బస్సులు పెట్టి ఏం నడుపుతారు? మొన్న రవాణా శాఖ మంత్రి తాడికి మా మేనేజర్ మా అధ్యక్షులు కూడా వెళ్ళినా మాట్లాడినా కూడా ఎటువంటి రెస్పాన్సిబుల్ లేదు, ఏం కూడా చెప్పలేదు. ఇట్లా అయితే మేము బతకడం కష్టం. ఏమన్నా వస్తాం మరి రేవంత్ రెడ్డి గారు మా ఆటోల మీద కూడా కొంచెం చూసి మాట్లాడారు. కానీ సార్ ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు ఎక్కే కస్టమర్ కూడా ఏమనుకో బస్సు ఫ్రీ ఉన్నాక ఇప్పుడు మేము కొంత దూరం పోవాలంటే 50 రూపాయలు ఫ్రీ బస్సే ఉందిగా మీకు ఎందుకు ఇవ్వాలని వాళ్ళే రిటర్న్ మమ్మల్ని ఆడతారు. వాళ్ళు ఎంత లేట్ అయినా మంచిగా బస్సు వచ్చాక వచ్చి ఎక్కిపోతున్నారు. ఇక మాకు ఎవరెక్కుతారండి కస్టమర్లు? అదే ఫ్రీ బస్సు లేకపోతే అదే పైసలు ఇచ్చి మాకు అక్కడ దిగితే మాకు అదే డబ్బులు మాకు వస్తాయి కదా. నువ్వు ఫ్రీ బస్ ఎవరికి ఎందుకు పెట్టినావు? ఎంతమంది రోడ్ల మీద చూస్తున్నారు కదా, ఎంతమంది పబ్లిక్ ఉన్నారు రోడ్ల మీద. అందరూ ఫ్రీ బస్ యూజ్ చేసుకుంటున్నారు కానీ ఆటో వాళ్ళకి ఉపాధి అనేది పోయింది ఫ్రీ బస్ వల్ల. మాకు ఏదైనా ఈ గవర్నమెంట్ తరఫున మాకు ఏదైనా ఒకటి కలగాలని మేము రేవంత్ రెడ్డి అని కోరుతున్నాం. సార్ సంవత్సరం అవుతుంది కదా వచ్చి, ఈ సంవత్సరంలో ఎప్పుడైనా ఎన్నిసార్లు మీరు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు? ఒక 3 times 4 times. మాకంటూ యూనియన్ ఉంటది, మా అధ్యక్షులు ఉంటారు, వాళ్ళు వేయరు. కానీ ఇంతవరకు ఏం పోయినా కూడా ఏ రెస్పాన్స్ ఏం లేదు, ఏం చెప్పలేదు కూడా. ఇప్పుడు కూడా పోదా అని చూస్తున్నారు, మళ్ళా పోయి మాట్లాడుతున్నారు. ఏదైనా ఒకటి మాకు సమస్య చెప్తారని అనుకుంటారు కానీ అది చెప్పేది లేదు, ఏం లేదు. ఇప్పటికీ రేపు 7వ తారీఖు అన్నారు కానీ మేము బంధువులు లేవు, యథావిధిగా నడితే. ఇప్పటికే బంధువులు పెడితే మేము బతకలేము. ఈఎంఐలు కట్టి మాకు అయితే మాకు కూడా రెంట్లు ఉన్నాయి, మాకు ఈఎంఐలు మాకు అన్ని ఉన్నాయి. మీ ఎట్లా కట్టాలి? మీ ఎట్లా వెళ్ళాలి? మాకు ఎట్లా వెళ్ళాలి? మీ స్వార్థం కోసం మీరు చూసుకుంటారు, మా స్వార్థం కోసం అయితే మాకు చూస్తలేరని. ఏమన్నా రేవంత్ రెడ్డి గారు మా ఆటోలో కొంచెం జయదృష్టి ఏదైనా ఒకటి చేయగలని. ఓకే సార్, థ్యాంక్ యూ. తప్పకుండా మేము మా పీపుల్ మీడియా పాయింట్ ద్వారా ఖచ్చితంగా మీరు కూడా మీ మీడియా కూడా కొంచెం మీరు ఆలోచించి చెప్పాలండి. మీరు కూడా మీ సోషల్ మీడియా లేనిది ఏది లేదు. ఇప్పుడు ఈ రోజులల్లో ప్రతి ఒక్క విషయం సోషల్ మీడియా ద్వారా తెలిసిందే. కొంచెం దయచేసి మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేసి కోరుతున్నాం. ఓకే సార్, తప్పకుండా నేను ప్రభుత్వానికి అయితే మా మీడియా పాయింట్ ద్వారా మేము ఖచ్చితంగా తీసుకెళ్తాము మీకు న్యాయం జరిగేలాగానే. ఎందుకంటే కార్మికుల పక్షాన్ని నిలబడుతుంది పీపుల్ మీడియా పాయింట్. డెఫినెట్ గా తీసుకెళ్తాం సార్. థ్యాంక్ యూ.